గుడికి వెళ్ళేది స్వామివారి దర్శనం కోసం. రీల్స్ పాలిటిక్స్ చేసేందుకు కాదు, ఫోటోలకు పోజులు ఇచ్చేందుకు అంతకన్నా కాదు. స్వామి కార్యం తక్కువై స్వకార్యం ఎక్కువైతే ఊరుకునేది లేదు. దైవ దర్శనానికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేస్తే యాక్షన్ తప్పదు. రూల్స్ పాటించకుండా తిరుమల శ్రీవారి పవిత్రతకు భంగం కలిగేలా బ్రహ్మాండ నాయకుడి సన్నిధిని కాంట్రవర్సీలోకి లాగితే ఇక మీ ఇష్టం. గతంలో ఏం జరిగిందో తెలియదు, ఇప్పుడు మాత్రం చర్యలు తప్పవంటోంది ఏపీ సర్కార్. తిరుమల కొండపై నో పాలిటిక్స్, నో కాంట్రవర్సీస్, ఓన్లీ డివోషనల్ అంటోంది. మార్పు మొదలెట్టింది, పూర్తి ప్రక్షాళన చేసి తీరుతామంటోంది ఏపీ ప్రభుత్వం. శ్రీవారి సన్నిధిలో మార్పు మొదలు. కొండపై రీల్స్, రూల్స్, యాక్షన్. పాలిటిక్స్, కాంట్రవర్సీలకు నో ఛాన్స్. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ప్రతిరోజు తిరుమల సన్నిధి ఇలా ఆధ్యాత్మికతతో వెలిగిపోతూ ఉంటుంది. శ్రీవారి క్షేత్రానికి ఎంతో ప్రత్యేకత, ఆగమ శాస్త్ర నిబంధనలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. గతంలో కొండ మీదకు వెళ్లామా, స్వామివారిని దర్శించుకున్నామా, ఆధ్యాత్మిక చింతనలో గడిపి వచ్చామా లేదా అన్నట్లు ఉండేది. ఇప్పుడంతా కొండంతా రాజకీయమైపోయింది. హంగు ఆర్భాటాలతో స్వామివారిని దర్శించుకోవడం, బయటకొచ్చి పొలిటికల్ కామెంట్స్ చెయ్యడం, లేకపోతే మాడవీధుల్లో ఫోటోలకు ఫోజులివ్వడం. ఇన్స్టా వచ్చాక రీల్స్ చేయడం ట్రెండ్గా మారింది. కొందరి ఓవర్ యాక్షన్ కాస్త శ్రీవారి ఆలయం పవిత్రతకు భంగం కలిగిస్తోంది. పొలిటికల్ కామెంట్స్ చేసేందుకు తిరుమల కొండ పొలిటికల్ ఆఫీస్ కాదు. రీల్స్ చేసేందుకు టూరిస్ట్ ప్లేస్ అంతకన్నా అసలే కాదు. దేవదేవుడి దర్శనం అంత ఈజీ కాదు. స్వామివారి దర్శన భాగ్యం ఊరికే దక్కదు. అలాంటప్పుడు దేవుడి సన్నిధిలో వీలైనంత ఎక్కువసేపు ఉండే ప్రయత్నం చెయ్యాలే గాని రీల్స్, పాలిటిక్స్ చేస్తామంటే ఊరుకునేది లేదంటోంది ఏపీ సర్కార్. ఈ మధ్య శ్రీవారి దర్శనానికి వెళ్లిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి దర్శనం తరువాత ఫోటోలకు ఫోజులివ్వడం, రీల్స్ చేయడం, పెళ్లిపై మాట్లాడడం వంటి ఓవర్ యాక్షన్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని టీటీడీ విజిలెన్స్ యాక్షన్ కు రెడీ అయింది. ఇద్దరిపై కేసు పెట్టడమే కాదు, విచారణకు రావాలంటూ దువ్వాడ శ్రీను, దివ్వల మాధురికి పోలీసులు నోటీసులిచ్చారు. ఇప్పుడు పోలీసులు తీసుకుంటున్న చర్యలు సరైనవే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శనం తరువాత ఓ ఫోటో తీసుకోవడం వరకు ఓకే, రీల్స్ చేయడం, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ప్రకటనలు చేయడం వంటివి అవసరమని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు, పొలిటికల్ కామెంట్స్ పై కూడా పూర్తిగా బ్యాన్ విధించాలని, స్వామివారి దర్శనం తరువాత మీడియాతో మాట్లాడొద్దన్న రూల్ కూడా పెట్టాలని అంటున్నారు. ఇప్పటికే ఉన్న నిబంధనలను స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే శ్రీవారి ఆలయ విశిష్టత, పవిత్రతకు భంగం కలగదంటున్నారు భక్తులు. గతంలో ఎమ్మెల్సీ రోజా కూడా కొండపై ఫోటోలకు ఫోజులిచ్చి పొలిటికల్ కామెంట్స్ చేసి కాంట్రవర్సీకి తెరలేపారు. దువ్వాడ శ్రీను, మాధురి, రోజానే కాదు, చాలా మంది కొండ మీద రీల్స్, ఫోటోస్, పొలిటికల్ కామెంట్స్ తో పవిత్రతకు భంగం కలిగించేలా చేశారు. ఇప్పుడు ఏపీలో కూటమి సర్కార్ మాత్రం తిరుమల పవిత్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. చూసి చూడనట్లుగా కాదు, ప్రక్షాళన చేసేందుకు సీరియస్ గానే చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే దువ్వాడ శ్రీను, మాధురికి నోటీసులిచ్చారు. పొలిటికల్ కామెంట్స్ చెయ్యకుండా రూల్స్ ను స్ట్రిక్ట్ గా అమలు చేస్తామంటున్నారు. శ్రీవారి లడ్డూ, అన్నదానం, కొండ మీద శుభ్రత, ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది ఏపీ సర్కార్. ఆగమ శాస్త్ర నిబంధనలు, టీటీడీ రూల్స్ పటిష్టంగా అమలు చేసేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తోంది ప్రభుత్వం. తన, మన అని తేడా లేకుండా తిరుమలలో ఓవర్ యాక్షన్ చేస్తే యాక్షన్ తప్పదని చెప్పకనే చెబుతోంది సీఎం చంద్రబాబు ప్రభుత్వం.